నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మటన్ దబ్బ కర్రీ చేస్తున్నానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్న దబ్బ పీసెస్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ టమాటా ముక్కలు వేయటం వలన ఎక్కువగా గ్రేవీ వస్తుందండి. ఇలా వేగిన తర్వాత దబ్బ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి.
10 నిమిషాల తర్వాత ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కల వలన కర్రీ చాలా బాగుంటుందండి. అందులో కొంచెం వాటర్ వేసి ఒక పావు గంట సేపు ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. చూశారు కదండి, ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మటన్ దబ్బ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.